ఆ రోజు కేసీఆర్ గారు పేదింటి బిడ్డలు కూడా రెసిడెన్షియల్ పాఠశాలలో చదవాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఆలోచనతోని తెలంగాణ రాష్ట్రంలో 1000 గురుకుల పాఠశాలలు ప్రారంభించి సుమారుగా 6 లక్షల విద్యార్థులకు మరి విద్యా బుద్ధులు నేర్పించడం జరుగుతాం. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర నలుమూలల నుండి ఎక్కడ చూసినా వార్తలు వస్తా ఉన్నాయి. విషాహారం తిని విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నారని, పాడెక్కుతున్నారని, తర్వాత గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి అధ్యాపకులు, ఉపాధ్యాయులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఈ పాఠశాలను సందర్శించడం జరిగింది. మరి ఇక్కడ ఇంత పెద్ద పాఠశాల, సుమారుగా కళాశాల కలిపి 680 మంది విద్యార్థులు ఉన్నారు. 680 మంది విద్యార్థులు ఉంటే కనీసం ఒక్క వార్డెన్ కూడా లేకపోవడం చాలా బాధాకరం. టీచరే ఒక వార్డెన్ బాధ్యతను నిర్వర్తించేటువంటి ఒక పరిస్థితి ఇక్కడ నెలకొంది. 680 మంది విద్యార్థులకు కేవలము ఒక్క స్టాఫ్ నర్సే ఉండడం కూడా ఇది ఒక సమస్యాత్మకంగా ఉంది. కాబట్టి తప్పకుండా గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు వెంటనే పిఆర్సీని అమలు చేయాలి. పెండింగ్ లో ఉన్నటువంటి డిఎల్ని క్లియర్ చేయాలి. పార్ట్ టైం ఫ్యాకల్టీ యొక్క శాలరీస్ ను పెంచాలి. అదేవిధంగా స్టాఫ్ నర్సులు ఎక్కడెక్కడైతే అవసరం అవుతుందో వాళ్ళని కూడా మరి రిక్రూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గురుకులాల్లో హైజీన్ ని పెంచేటువంటి చర్యలకు ప్రభుత్వము వెంటనే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి దాన్ని అమలు చేయాల్సిందే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.